సిద్ధపడిన భక్తుల చూచి సిద్ధపడిన భక్తుల చూచి సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగి వేయు సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగి వేయు కొండలాంటి బండలాంటి మొండి హృదయములను మండించు కొండలాంటి బండలాంటి మొండి హృదయములను మండించు పండియున్న పాపులకైనా పండియున్న పాపులనైనా పిలచుచుండే పరము చేరా పిలచుచుండే పరము చేరా సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగి వేయు సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగి వేయు గొర్రెల మందలు నుండి మందలు నుండి ఒకటి తప్పి ఒంటరియాయే ఒకటి తప్పి ఒంటరియాయే 99 గొర్రెల విడచి 99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకే ఒంటరి అయినా గొర్రెను వెదకే సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగి వేయు సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగి వేయు తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడచి తరలిపోయి తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడచి తరలిపోయి తప్పు తులసి తిరిగి రాగా తప్పు తులసి తిరిగి రాగా తండ్రి అతని చేర్చుకొనెను తండ్రి అతని చేర్చుకొనెను సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగి వేయు సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగి వేయు పాపిరావా పాపము విడచి పరిశుద్ధులా విందులో చేరా పాపిరావా పాపము విడచి పరిశుద్ధులా విందులో చేరా పాపుల గతిని పరికించితివా పాపుల గతిని పరికించితివా పాతాళంబే వారి అంతము పాతాళంబే వారి అంతము సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగి వేయు
సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. స్వీకరించు నీ రక్తమే నా బలము నీ రక్తధారలే ఇలా పాపిగా సాయమేచును నీ రక్తధారలే ఇలా పాపిగా సాయమేచును పరిశుద్ధ తండ్రి పాపిని కడగి పవిత్ర పరచుము పరిశుద్ధ తండ్రి పాపిని కడగి పవిత్ర పరచుము నీ రక్తమే మన శుద్ధీకరించు నీ రక్తమే నా బలము నాశించు వారికి నీ సిలువ వెలితనముగాను నాది నాశించు వారికి నీ సిలువ వెలితనముగాను నాది రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది నీ రక్తమే మన శుద్ధీకరించు నీ రక్తమే నా బలము నీ సిల్వలో ఖర్చినట్టి విలువైన రక్తముచే నీ సిల్వలో ఖర్చినట్టి విలువైన రక్తముచే పాప విముక్తి చేసితివి పరిశుద్ధ దేవతనయుడా పాప విముక్తి చేసితివి పరిశుద్ధ దేవతనయుడా నీ రక్తమే మన శుద్ధీకరించు నీ రక్తమే నా బలము బందీవాలే పొల్లిన నన్ను కుక్కవాలే తిరిగిన నన్ను పందీవాలే పొల్లిన నన్ను కుక్కవాలే తిరిగిన నన్ను ప్రేమతో చేర్చుకోంటివి ప్రభువా నీకే స్తోత్రము ప్రేమతో చేర్చుకోంటివి ప్రభువా నీకే స్తోత్రము నీ రక్తమే మన శుద్ధీకరించు నీ రక్తమే నా బలము నన్ను వెంబడించు సైతాను నన్ను బెదిరించు సైతాను నన్ను వెంబడించు సైతాను నన్ను బెదిరించు సైతాను దుడుమారేది నీ రక్తమే దాహించేది నీ రక్తమే దుడుమారేది నీ రక్తమే దాహించేది నీ రక్తమే
రక్తమే నీ రక్తమే నీ రక్తమే మన శుద్ధీకరించు నీ రక్తమే నా బలము స్తుతిమయే మగనతయు యుగ యుగములకును స్తుతిమయే మగనతయు యుగ యుగములకును స్తుతి పాత్ర నీకే చెల్లును స్తోత్రార్హుడా నీకే తాగును స్తుతి పాత్ర నీకే చెల్లును స్తోత్రార్హుడా నీకే తాగును నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా బలము. హల్లెలూయా. ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంతా ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంతా పంతముతో చేసిరంతా సొంత ప్రజలు స్వామినంతా సొంతముతో చేసిరంతా స్వంత ప్రజలు స్వామినంతా ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంతా పట్టి కాటి నేటి కోటి తిట్టిరేసు నాదు నకట పట్టి కాటి నేటి కోటి తిట్టిరేసు నాదు నకట అట్టి శ్రమల నంది పలుక యేసు స్వామి నాడు అట్టి శ్రమల నంది పలుక యేసు స్వామి నాడు ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంతా మొయ్యలేని మ్రానునొకటి మోపిరేసు వీపుపైని మొయ్యలేని మ్రానునొకటి మోపిరేసు వీపుపైని మొయ్యలేక మ్రాని తోడా మోచబోయే నేసు తండ్రి మొయ్యలేక మ్రాని తోడా మోచబోయే నేసు తండ్రి ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంతా కొయ్యపైనే సయ్యన్ పెట్టి కాళ్ళు చేతుల జీలలు కొట్టి కొయ్యపైనే సయ్యం పెట్టి కాళ్ళు చేతుల జీలలు కొట్టి కఠినోలంతా గుడి కొట్టిరి ఘోరముగా క్రీస్తున్ బాటి కఠినోలంతా గుడి కొట్టిరి ఘోరముగా క్రీస్తున్ బాటి ఎంతో వింత ఎంతో
చింత యేసునాథు మరణమంతా దాహము గొనగా చేదు చిరక ద్రావాణి ద్రోహులకట దాహము గొనగా చేదు చిరక ద్రావాణి ద్రోహులకట దాత్రి ప్రజల బాధ కోర్చే ధన్యుడా దేవికేగేన దాత్రి ప్రజల బాధ కోర్చే ధన్యుడా దేవికేగేన ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంతా బల్లెముతో బ్రక్కన్ బొడవన్ పారే నీరు రక్తమా బల్లెముతో బ్రక్కన్ బొడవన్ పారే నీరు రక్తమా ఏరై పారే యేసు రక్త మెల్ల ప్రజల ಕೆಳಮೇನು ಸಾಗು ಏರೈ ಪಾರೆ యేసు రక్త మెల్ల ప్రజల ಕೆಳಮೇನು సాగు ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంతా హల్లెలూయా. అయ్యో పాపులకై ప్రాణమిచ్చితివాం దేవుడే నిన్ను వంపినాడాం దైవతనయా క్రీస్తునాదుండాం అయ్యో పాపులకై ప్రాణమిచ్చితివాం దేవుడే నిన్ను వంపినాడాం పాపులకై వచ్చినావు పాపులను కరుణించినావు పాపులకై వచ్చినావు పాపులను కరుణించినావు ప్రాణదానము చేసినావా దేవా పరలోకము తెరచినావా ప్రాణదానము చేసినావా దేవా పరలోకము తెరచినావా దైవతనయా క్రీస్తునాదుండా అయ్యో పాపులకై ప్రాణమిచ్చితివా దేవుడే నిన్ను పంపినాడా కల్వరిలో కార్చినాటే రక్తము చేయుమాము కల్వరిలో కార్చినాటే దేవరక్తము చేయుమాము కడగి పావన పరచినావా దేవా కడకు బోరతో రానయున్నావా కడగి పావన పరచినావా దేవా కడకు బోరతో రానయున్నావా దైవతనయా క్రీస్తునాదుండా అయ్యో పాపులకై ప్రాణమిచ్చితివా దేవుడే నిన్ను పంపినాడా మరణము జయించినావు మరణములో
తీర్చినావా దేవా మాదు చింతలు తీర్చినావా మహిమ తోడాలేచినావా దేవా మాదు చింతలు తీర్చినావా దైవ తనయ క్రీస్తునాదుండా అయ్యో పాపులకై ప్రాణమిచ్చితివా దేవుడే నిన్ను పంపినాడా ధరణిలో అతి దుష్టులముగా దారి తెలియక దూరమైతిమి ధరణిలో అతి దుష్టులముగా దారి తెలియక దూరమైతిమి ధరణికే తెంచినావా దేవా దన్నులనుగా చేసినావా ధరణికే తెంచినావా దేవా దన్నులనుగా చేసినావా దైవ తనయ క్రీస్తునాదుండా అయ్యో పాపులకై ప్రాణమిచ్చితివా దేవుడే నిన్ను పంపినాడా ఆది అంతము లేనివాడా అందరికి నీ దేవుడావు ఆది అంతము లేనివాడా అందరికి నీ దేవుడావు అల్పయో మెలయు నీవేగా యేసు ఆర్పటించుచురానయున్నావా అల్పయో మెలయు నీవేగా యేసు ఆర్పటించుచురానయున్నావా దైవ తనయ క్రీస్తునాదుండా అయ్యో పాపులకై ప్రాణమిచ్చితివా దేవుడే నిన్ను పంపినాడా హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. చూడరే సిలువను రేలాడు యేసయ్యను చూడరే సిలువను రేలాడు యేసయ్యను పాడు లోకంబునకై గోడు చెందే గదా పాడు లోకంబునకై గోడు చెందే గదా చూడరే సిలువను రేలాడు యేసయ్యను చూడరే సిలువను రేలాడు యేసయ్యను నా చేతులు చేసినట్టి దోషంబోలే గదా నా చేతులు చేసినట్టి దోషంబోలే గదా నా రాజు చేతులలో ఘోరంబు జీలలో నా రాజు చేతులలో ఘోరంబు జీలలో చూడరే సిలువను రేలాడు యేసయ్యను చూడరే సిలువను రేలాడు యేసయ్యను దురితాంపు తలపులే పరమ గురుని శిరముపై దురితాంపు తలపులే పరమ గురుని శిరముపై నేనరులేక మొత్తెనయా ముల్లా కిరీటమై నెనరులేక మొత్తెనయో ముల్లా కిరీటమై చూడరే సిలువను వేలాడు యేసయ్యను చూడరే సిలువను వేలాడు యేసయ్యను పరుగెత్తి పాదములు చేసిన పాపములు పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు సన్మానం పరమర
పాదములలో నా మేకులు పరమ రక్షకుని పాదములలో నా మేకులు చూడరే సిలువను వేలాడు యేసయ్యను చూడరే సిలువను వేలాడు యేసయ్యను పాపేచ్ఛ తోడగోడు నాదు చెడ్డ పడకలే పాపేచ్ఛ తోడగోడు నాదు చెడ్డ పడకలే పరమ గురుని ప్రక్కలోన బల్లెంబు పోటులు పరమ గురుని ప్రక్కలోన బల్లెంబు పోటులు చూడరే సిలువను వేలాడు యేసయ్యను చూడరే సిలువను వేలాడు యేసయ్యను. అందరం కూర్చుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకుంటుండగా ప్రార్థన చేసుకుందాం. దండు సామెలయ్య రాలేడు కదా, ఆరు పాపను వారి ప్రార్థనలు నడిపిస్తారు. అందరము ప్రార్థనలు ఏకీభవించుదాం. అందరూ తలలు ఉంచినట్లయితే ప్రార్థించుకుందామమ్మా. భూమిని ఆకాశమును నిర్మించిన ఆయన మనల్ని ఇంతవరకు సజీవులుగా ఉంచి కాపాడిన దేవా, నీ పాదములకు వందనములు స్తోత్రములు యేసయ్యా. నీ కృపనిచ్చి నీ దయనిచ్చినైనా మరొక సంవత్సరం నా తండ్రి నీ శ్రమ దినాలను పాటించుటకు ఈ తరుణం ఇచ్చినందుకు నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి, లోకము దినములు చెడ్డవి మెలకుగుండి ప్రార్థించమని అన్నావు ప్రభువా. ప్రతి నీ బిడ్డ నాయన ఆయత్తపడి ప్రభువా నీ ఆలయంకి వచ్చి నిన్ను ప్రార్థించుటకు నిన్ను స్తుతించుటకు నీ సహాయం అనుగ్రహించు ప్రభువా. నాయన ఈ దినము నా తండ్రి మా పితరులు మా పెద్దలు ధనవంతులు విద్యావంతులు నాయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినారు ప్రభువా. మాకైతే ఈ తరుణం ఇచ్చినావు ప్రభువా, నీకు స్తోత్రము వందనము చెల్లిస్తున్నాము నాయన. నా తండ్రి నువ్వు పన్నటువంటి శ్రమను జ్ఞాపకం చేసుకుంటూ నాయన నీ దైవదాసుడు మాకు బోధిస్తుండగా నాయన దాని ప్రకారం మేము నడుచుకొని లోకములో జీవించుటకు మాకు నేర్పించండి ప్రభువా. జ్ఞానం దయచేసి ముందుకు నడిపించండి నాయన. మా సంఘమును దీవించి సంఘములో ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. సంఘమునకు సేవ చేస్తున్న మీ దాసుని నిలబెట్టుకొని నాయన ఏమైతే చెప్పనంటున్నాడో ప్రభువా నువ్వుగా ఉండి నీ నోటికి బూరగా ఉండి మాట్లాడి నడిపించండి ప్రభువా. నీ దాసుని మీరు ముట్టి స్పష్టపరచండి నా తండ్రి. వారి అక్కర్లు వారి కోరికలు మీరు తీర్చండి నాయన. ఎందుకంటే అడుగుడి మీకు ఇవ్వబడునని సెలవిచ్చినావు ప్రభువా నాయన. ఆ రీతిగా లేకుండా ప్రభువా మేము ఏమీ చేసి నీ రుణము తీర్చుకోగలము యేసయ్యా. నీ పాదములకు స్తోత్రం వందనము చెల్లిస్తున్నాం ప్రభువా. నీ కొరకు నాయన మేము చేస్తున్నటువంటి సేవ, నేను చేస్తున్నటువంటి పని మరి ఏ రీతిగా ఉన్నది, ఇతరులకు మాదిరిగా జీవిస్తున్నానా లేదనేటువంటి గుర్తెరిగి మేము తెలుసుకొని సిలువలో నా తండ్రి పలికినటువంటి మాటలను గ్రహించి ఆ రీతిగా మేము ముందుకు సాగుటకు నీ సహాయం అనుగ్రహించి కాపాడి దీవించమని ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వించండి నాయన. రాలికెనక ఉన్న బిడ్డలను నీ కృపతో ఇంటికి నడిపించండి ప్రభువా. అవును తండ్రి, నీ ఆలయములు వచ్చి నిన్ను స్తుతించుడు నిన్ను ప్రార్థించుట మాకెంతో ఘనత మహిమ నా తండ్రి. నువ్వు లేని ఎడల మేము శూన్యమైపోతాం ప్రభువా. కనుక నాయన నువ్వే ఆధారమై ఉంటుండగా నిన్ను ఆధారం చేసుకొని మేము నీ మాటలను గ్రహించి నాయన నీ శిలువ ధ్యానంలో ప్రతి నీ బిడ్డ 40 రోజులు నా తండ్రి శ్రద్ధతో భక్తితో ప్రభువా నిన్ను పూజించుటకు నిన్ను ప్రార్థించుటకు నిన్ను ఆరాధించుటకు నీ సహాయము నీ కృపా మెండైన దీవెనలు కుమ్మరించి నడిపించమని వచ్చినటువంటి బిడ్డలందరినీ మీరు దీవించి రహస్యించి కాపాడమని నాయన. రాలేకెనకమైన బిడ్డలు మరొకసారి నీ ఆలయంకి వచ్చి నిన్ను ప్రార్థించే భాగ్యం మాకు అందరికీ అనుగ్రహిస్తావని నాయన. నీ కృప దయచేసి నడిపిస్తావని మా కొరకై మరణము జయించి తిరగలేసినటువంటి నజరుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుస్తున్నాము తండ్రి. ఆమేన్. నేటి వాక్య ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21, 22 వచనాలు.
మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 21, 22 వచనాలు. పులగు మేసన్ వచ్చాడా? చరణ్ చదువు. తొందరగా. రెండు 21, 22 వాడు చెప్పేసరికి 6 నెలలు అవుతుంది, నువ్వు చదువుసరికి 3 నెలలు అవుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుకుందాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆర్ మార్తమ్మ గారు ప్రార్థన చేస్తారు. అందరము ప్రార్థనలో ఏకీభవించుదాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, స్తుతులకు పాత్రుడా, నీ శ్రేష్టమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటున్నాను నాయన. అవును, నువ్వు ఎత్తైన, నువ్వు నమ్మదగిన ఉన్నవాడవు అనుభవించే దేవా, నీకు స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. నీ ఆత్మతో సత్యంతో మమ్మల్ని ఆరాధించండి నాయన. పోయిన ఆదివారం మొదలుకొని నేటి ఆదివారం వరకు నీ బిడ్డల సజీవ సంఖ్యలో చేర్చి క్షేమంగా ఆరోగ్యంగా కాచి కాపాడమని నిన్ను ప్రార్థించి వేడుకొంటున్నాను తండ్రి. నీకే స్తోత్రములు, వందనాలు నాయన. అవును ప్రభువా, ఈ 40 దినములు ఏకజామున నీ బిడ్డలను మెలకుగా ఉంచి నీ మందిరంలో ఒక దినము గడుపుట ఏ దినముల కంటే శ్రేష్టకరమైన దినములని సెలవిచ్చినావు. నీ మందిరంలో ఈ 40 దినములు బిడ్డలను నీ ప్రార్థనలో గడుపుటకు నీ యొక్క సహాయం నన్ను గ్రహించమని నిన్ను వేడుకొంటున్నాను దేవా. నీకు స్తోత్రములు, స్తోత్రములు నాయన. అవును తండ్రి, నీ శిలువలో కార్చినటువంటి రక్తము మా కొరకు దారపోసి మమ్మల్ని క్షమించి సజీవులుగా ఉంచినందుకు నీకే అనేకమైన స్తుతులు, స్తోత్రములు దేవా. అవును ప్రభువా, 40 కేజీల శిలువను నీ అపారంపై వేసుకొని మోయలేక నేల కొరిగినప్పుడు ప్రభువా, నా కొరకు వేడువాకండి, మీ కొరకు మీ పిల్లల కోసం వేడువండి అని సెలవిచ్చిన దేవా. నీకే స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని సెలవిచ్చినావు. మా సంఘాన్ని, సంఘ పెద్దలను, స్త్రీల సమాజము వారిని దీవించి ఆశీర్వదించమని నిన్ను వేడుకొంచున్నాను నాయనా. నీకే స్తోత్రములు తండ్రి. ఏ బిడ్డకైతే ఏ తలంపులు, ఏ ఉద్దేశాలుండవో ఈ 40 దినముల ప్రార్థనల వాళ్ళని ఏకీవగించి వాళ్ళ ఆపదలు, అవసరాలను తీర్చమని నిన్ను వేడుకొంచున్నానయ్యా. నీకు స్తోత్రములు తండ్రి. నాయన ఇదిగో తండ్రి, సమస్త పాప భారం మోయించినటువంటి జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని కలగజేస్తానని సెలవిచ్చినావు. గాఢాంధకారపు నిద్రలో సంచరించిన నేను ఏ అపాయమునకు భయపడనని సెలవిచ్చిన దేవా. నీకే స్తోత్రములు నాయన. సంఘాన్ని బలపరచండి, సంఘ పెద్దలను ఆశీర్వదించండి, సంఘ సరిహద్దులను విశాలపరచండి దేవా. నీకే స్తోత్రములు. అవును నాయన, నేను ఏమన్నా చేసినటువంటి ప్రార్థనలను నన్ను దయతో క్షమించి ఈ కొద్ది మాటల ద్వారా నాకు ఇచ్చినందుకు నాయన నన్ను నేను తగ్గించుకొని నీ నామాన్ని హెచ్చింపబడినట్టు యేసు పరిశుద్ధ నామాన్ని సమర్పించి అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆసక్తితో యేసుక్రీస్తు శిలువ శ్రమల అనుదిన ధ్యాన కార్యక్రమంలో చేరిన, అందులో భాగంగా 2వ రోజు కార్యక్రమంలో చేరిన మీకు ಎಲ್ಲರಿಗೂ ప్రభు నామమున శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. ప్రభునందు ప్రేమన దోమ బిడ్డలారా, నిన్నటి దినమున ఈ శ్రమల రోజుల్లో మన జీవితము ఎలా మలుచుకోవాలో, శ్రమల రోజుల్లో ఎలా ఉండాలో కాదు, ఎలా ఉండాలో అంటే శ్రమల రోజుల వరకే. ఈ శ్రమల రోజుల ద్వారా మన జీవితాన్ని, మన బ్రతికినంత కాలం ఎలా మలుచుకోవాలో 3 విషయాలు చెప్పడం జరిగింది. క్రీస్తు మనసు, రెండవది క్రీస్తు పోలిక, క్రీస్తు తగ్గింపు లోనికి మనము రావాలని నేర్చుకున్నాం.
వాటి కొరకు మనము ప్రయాసపడాలి. ఆ రీతిగా ఉండడానికి మనము ప్రయాసపడవలసినటువంటి ఆ గుణలక్షణాలు కలిగి ఉండుటకు మరి ఆ విధమైనటువంటి మనసు కలిగి ఉండుటకు మనము ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడవలసిన అవసరత ఉన్నది. ఈరోజున ప్రేమణ దోంబిడ్లారా, మరి యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను. అపోస్తుడైనటువంటి పేతురు వ్రాసినటువంటి ఈ మొదటి పత్రికలో మరి సంఘమంతా కూడా మరి ఆదిమ సంఘంలో బహు భయంకరమైనటువంటి శ్రమలు వస్తున్నాయి. మనము 2వ అధ్యాయము 21, 22 వచనాలు మాత్రము చదువుకున్నాము. 19వ వచనం నుండి మనం గమనిస్తే, ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును, అంటే అది మంచిదే. దేవుని కొరకు శ్రమ పొందితే అది మంచిదే అంటున్నాడు. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గణము, అంటే మేలు పొంది దేవుని కొరకు మీరు శ్రమ పడుతున్నారు గనక అది మంచిదే. దేవుని కొరకు మీరు బాధపడినప్పుడు, శ్రమలు అనుభవించినప్పుడు, లోకములో కొన్ని ప్రతికూలమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు అది మంచిదే. అయితే మీరు తప్పు చేసి ఆ శ్రమలను ఎదుర్కొంటే గొప్ప లాభమేమీ లేదు, ఎందుకంటే శిక్ష తగినదే. తప్పు చేయకుండా శిక్ష అనుభవించుట, మరి దేవుని కొరకు అనుభవించుట, అది మన జీవితాలకు ధన్యత. కాబట్టి ఆదిమ సంఘంలో మరి వాళ్ళు చేయని తప్పునకు శిక్ష అనుభవిస్తూ ఉన్నారు, శ్రమల పాలవుతున్నారు. మనందరికీ తెలుసు, సౌలు పౌలుగా మార్చబడక మునుపు సంఘాన్ని హింసించాడు. క్రైస్తవులను భయంకరంగా హింసించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాంటి చాలా వ్యతిరేకతల మధ్యలో సంఘము శ్రమలను, కష్టాలను ఎదుర్కొంటూ దేవుని కొరకు నమ్మకముగా జీవిస్తున్నటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. అయితే ప్రేమణ దోంబిడ్లారా, మరి మీరు ప్రభు కొరకు ఆ శ్రమలను అనుభవిస్తున్నారు గనుక మీ జీవితము ధన్యము. మీరు భయపడకుండా చక్కగా మరి మీరు ఇంకా దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి. ఇలాంటి పరిస్థితి కొరకే, దీని కొరకే కదా మీరు పిలువబడిందని చెప్పుకుంటూ వచ్చి ఈ 21వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. అదే విధంగా క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను. ప్రేమణ దోంబిడ్లారా, కొన్నిసార్లు మన జీవితంలో ఎదురయ్యేటటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయంటే, నేను తప్పు చేయలేదండి, అయినా నన్ను అన్నారు, నేనెందుకు పడాలి? నేను తప్పు చేయలేదు, నన్ను కొట్టారు, నేను ఏ పొరపాటు మాట అనలేదు, కానీ ఇదిగో నన్ను అనరాని మాటలు మరి అంటూ ఉన్నారనేటువంటి బాధ, అది ఎంతో వేదనకరముగా మారిపోతుంది కొంతమందికి. నేనేమన్నానని ఇలా జరిగింది, నేనేమన్నా అన్నాన వాళ్ళని, కానీ నాకే ఎందుకు, నన్నే ఎందుకు ఇలా అంటారనేటువంటి భావనలు మన జీవితంలో రేకెత్తించబడతాయి. జాగ్రత్తగా గమనించండి ప్రేమణ దోంబిడ్లారా, మనుషుల మధ్యలోనే ఒకరంటేనే మన ఇంట్లో మన అనుకున్నటువంటి వారు, మన కుటుంబ సభ్యులు, ఇరుగో పొరుగు వారు, మరి పొద్దున్న లేస్తే ముఖం చూసుకునేటటువంటి వారు ఒక మాట అంటేనే పడలేనటువంటి పరిస్థితుల్లో, అంతగా బాధపడేటటువంటి పరిస్థితుల్లో ఉంటుండగా నీ కొరకు నా కొరకు ఆయన బాధపడ్డాడంట. అందుకే ఇక్కడ రాయబడినది, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, తను పాపము చేసినందున బాధపడలేదు, తను ఏదో ఒక నేరము చేసినందున ఆయన పట్టబడలేదు, సిలువకు ఎక్కలేదు. ఆయన నీ కొరకు బాధపడ్డాడు. నీ నిమిత్తము నీవు చేసిన ఆ దోషము ఆయనను బాధ పెట్టింది. నీ పాప కార్యము
ఆయనను శ్రమ పెట్టింది. కాబట్టి ఆ విషయాన్ని పేతురు భక్తుడు ఇక్కడ సంఘానికి హెచ్చరిక చేస్తూ వ్రాస్తూ ఉన్నాడు. చదవండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, ఎందుకు బాధపడ్డాడు అంటే మీరు తన అడుగుజాడలలో నడుచుకోవాలి. అడుగుజాడల్లో నడుచుకోవాలంటే ఆయన బాధపడినట్లుగా కొన్ని సమస్యలు, కొన్ని బాధలు మనకు కూడా వస్తాయి. వాటిని భరించగలగాల. అందుకే నేను చెప్పాను, ఆయనను మనకంటే ఎక్కువగా శ్రమ పట్టబడినటువంటి శ్రమను, బాధను అనుభవించిన ప్రభువును మన బాధలలో, మన కష్ట నష్టాలలో, దుఃఖ సమయంలో గుర్తు చేసుకుంటే మనకున్న బాధ ఏ పాటిది అనిపిస్తుంది కదండి. చాలా సందర్భాలు మనం ప్రభు వైపు చూడం. ప్రభు వైపు చూస్తే ఆ బాధ విలువ ఏంటో, కష్టం విలువ ఏంటో ఆయనకు తెలుసు. వాటన్నిటినీ ఆయన అనుభవించి ఉన్నాడు. కాబట్టి మీరు కూడా ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలని, సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, దుఃఖము కలిగినప్పుడు భయపడక విశ్వాసములో, మరి భక్తి జీవితంలో, ఈ విశ్వాస పోరాటంలో వెను తిరగకూడదని ఆయన నీ కొరకు బాధపడి నీ నిమిత్తము మనకు రావలసినటువంటి దోష శిక్షనంతా కూడా ఆయన శిలువ మ్రాను మీద మోసి ఉన్నాడని మనము జ్ఞాపకము చేసుకోవాలి. అది మన కొరకే అని సూటిగా బల్ల గుద్దినట్లుగా చెప్పుచున్నాడు పేతురు భక్తుడు. ఎందుకంటే క్రింద వచనంలో వ్రాయబడినది, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును, ఆయన మాటల్లో తప్పు లేదు, ఆయన జీవితంలో తప్పు లేదు. తప్పు లేని వానికి ఎందుకు ఆ శిక్ష అంటే అది నీ కొరకు, అది నిన్ను బట్టి, నిన్ను నన్ను ఈ సర్వలోకంలో ఉన్నటువంటి మానవాళి పాప పరిహారార్థమై ఆయన ఆ దోష శిక్షను, పాప శిక్షను అంతా కూడా తన మీద వేసుకున్నాడు. అదే విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. 24వ వచనము చదవండి. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై అంటే ఇక మనం పాపులముగా ఉండొద్దు. మన పాపాలను ఆయన తన శిలువ మీద ఎందుకు మోసాడు అనంటే మనము పాపాత్ములముగా బ్రతకకుండా నీతిమంతులుగా బ్రతకాలని మన పాపమును ఆయన మీద వేసుకున్నాడు. ఆయన నీతిని మనకిచ్చాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి నాతో పాటు, మన పాపములను క్రీస్తు మోసాడు, ఆయన నీతిని మనకిచ్చాడు. ఎంత గొప్ప ధన్యత కదా, ఎంత గొప్ప ధన్యత. ప్రేమణ దేవుని బిడ్డలారా, మన పాపములను ఆయన భరించి, ఆయన కలిగి ఉన్న నీతి, ఆయన కలిగి ఉన్నటువంటి పరిశుద్ధత, ఆయన కలిగి ఉన్నటువంటి గుణగణములను మనలో చూడాలనుకొని వాటిని మనకిచ్చాడు. అందుకే మనకు క్రీస్తు మనస్సు రావాలి. ఆ మనసు ఉన్నప్పుడే వాటిని మనము కలిగి ఉండగలుగుతాం. ఆ రీతిగా తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. చూడండి, మన కొరకు బాధపడ్డాడు, మన పాపములను మ్రాను మీద మోసాడు. అంటే చేసిందంతా ఎవరి కొరకు? నీ కొరకే. ఎవరిని బట్టి? నిన్ను బట్టే అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ప్రేమణ దేవుని బిడ్డలారా, మనము ప్రతిరోజు కూడా పాట పాడుకుంటూ ఉంటాం. నా కొరకే నీవి కార్యము చేశావయ్యా, నా కొరకే నువ్వు సిలువలో బలి అయ్యావు అని. అదెంతో వాస్తవం. అందుకని మరి క్రీస్తు మన కొరకు బాధపడ్డాడు, మన కొరకు శ్రమ పడ్డాడు అని మనము గుర్తించాలి. రోజున మన కొరకు సిలువ మోసాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఇవన్నిటికి కూడా ఆయన పొందిన
ప్రతి దెబ్బకు, ప్రతి విధమైనటువంటి శ్రమకు మరి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయని ఇదిగో బైబిల్ పండితులు వివరిస్తూ ఉన్నారు. మనము బాగా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఆయనను ఈడ్చుకొని వెళ్తారు. ఏం చేస్తారు? ఒలివల తోటలో ఉన్నప్పుడు అర్ధరాత్రి వేళ ఆయనను బంధించారు, బంధించి ఈడ్చుకొని వెళ్ళారు, న్యాయ తీర్పులో నిలబెట్టారు, కొరడా దెబ్బలు కొట్టారు, వీపంతా కూడా నాగటి సాలవలు దునబడినది. తర్వాత తన నుదుటిన ముళ్ళ కిరీటం ఉంచారు, తర్వాత కాళ్ళకు చేతులకు మేకులు వేశారు, సిలువ మోయించారు, పక్కలో బల్లెముతో పొడిచారు. అంటే శరీరం అంతా కూడా రక్తసిక్తమయ్యేంత వరకు హింసించి చంపినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రేమణ దోంబిడ్లారా, అందుకని ఎందుకు అంతగా హింసించి ఎందుకు మరి ఆ రీతిగా శ్రమ పెట్టారో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఈ వారంలో మనం నేర్చుకోబోతున్నామని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందరూ తీయండి యెషయా గ్రంథము 59వ అధ్యాయము. యెషయా గ్రంథము 59వ అధ్యాయము. క్రీస్తు మన కొరకు బాధపడ్డాడు, మన కొరకు శ్రమ పడ్డాడు, మీ కొరకు బాధపడ్డాడు, మీ కొరకు శ్రమ పడ్డాడు అనేటువంటి విషయాలను మనం ఏ రీతిగా ఆయన శ్రమ పడ్డాడు మన కొరకు అని కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈ వారంలో నేర్చుకుంటాం. మొదటి వచనం చదవండి. యెషయా గ్రంథం 59 మొదటి వచనం. రక్షింప నేరకై ఉండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకై ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. జాగ్రత్తగా వినండి ప్రేమణ దౌంబిడ్లారా. దేవుడు నిన్ను రక్షించ నేరకై ఉండునట్లు తన హస్తాన్ని తక్కువ చేసుకోలేదు. నిన్ను కాపాడాలని ఆయన ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. నిన్ను రక్షించాలని తన చేతు చాపుతున్నాడు. నువ్వు పెట్టే మొర, నువ్వు చేసే ప్రార్థన ఆలకించాలని ఆయన చెవులు పెడుతున్నాడు. కానీ మన దోషములు దేవునికి అడ్డుగా వస్తూ ఉన్నాయి. మన దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచనని లేఖనము చెప్పుచున్న, అందుకే ఆయన ఆలకింపకున్నాడు. ఇక్కడ ప్రధానమైనటువంటిది ఏంటంటే దేవుడు నిన్ను రక్షించుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. కానీ చాలా సందర్భాల్లో మన పాపములు మన ప్రార్థన దేవుని సన్నిధి చేరకుండా, దేవుడు మనకు సహాయము చేయలేకుండా అవి అడ్డుగా వచ్చి నిలబడతా ఉన్నాయి. అందుకని ఇదిగో ఈ మాట చెప్తా ఉన్నాడు. ప్రేమణ దోంబిడ్లారా, ఎందుకు ఆ ప్రభువు మిమ్మల్ని రక్షించలేక ఉన్నాడు, ఎందుకు మీకు రక్షణ కలగట్లేదు అని ఈ యెషయా భక్తుడు మరి రాస్తూ ఉన్నాడంటే, మొదటి కారణము 3వ వచనము చదవండి. మీ చేతులు రక్తము చేత, మీ వ్రేళ్ళు దోషముల చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. జాగ్రత్తగా గమనించండి. మొదటిగా మనం చదువుకున్నాం, క్రీస్తు మీ కొరకు బాధపడ్డాడు, క్రీస్తు మీ కొరకు సిలువ మోసాడు, సిలువ శ్రమలను అనుభవించాడని మనము నేర్చుకున్నాం. ఎందుకు మన కొరకు అనంటే, ఇదిగో మన చేతుల ద్వారా చేసిన పాపభూషమైనటువంటి కార్యమును బట్టి మీ చేతులు రక్తము చేత, మీ వ్రేళ్ళు దోషము చేత అపవిత్రపరచబడి ఉన్నవి. ఎందుకు? యేసుక్రీస్తు చేతులను బంధించారు, ఆయనను బంధించి తీసుకుని వెళ్ళారని లేఖనములో మనం చూస్తాం. గెత్సెమనే తోటలో బంధించడం అంటే ఏంటి? చేతులు కట్టేసి తీసుకెళ్ళడం, అరెస్ట్ చేయడం. ఈ రోజుల్లో ఆ ఇనుప కడ్డీలు అవి
వేసి సంఖ్యలు వేసి తీసుకెళ్తారు. ప్రేమన దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చేతులను బంధించి, ఆయన చేతులు చాపి మనల్ని దీవించేటటువంటి స్థానంలో ఉండి ఆయన చేతులకు బంధకములు పడ్డాయి. కారణం ఏంటంటే మన చేతులను మనం విచ్చలవిడిగా వాడుతున్నాం. మన చేతుల ద్వారా మనము విచ్చలవిడి పాపములు చేస్తూ మన చేతులను అపవిత్రపరుచుకున్నాం. అందుకని ఆయన చేతులకు సంఖ్యలు బంధించబడి ఆయనను తీసుకొని వెళ్ళి ఆ చేతులను బంధించి కొరడా దెబ్బలు కొట్టారు. ఆ చేతులలోనే మేకులు దిగగొట్టారు. ప్రేమన దోంబిడ్లారా, కానీ ప్రభు మనల్ని అదే చేతితో దీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. తన దగ్గరకు వచ్చిన తన ప్రజలందరినీ, తనను నమ్మిన విశ్వాసులందరినీ మరలా ఆ చేతనెత్తి దీవిస్తూ ఉన్నాడు. అయితే మన చేతిలో పాపము పోవాలని, నీ చేతుల ద్వారా నీకు తెలిసి చేసిన ప్రతి విధమైనటువంటి దోషము, పాపము, అపవిత్రత అంతా కొట్టివేయబడాలని ఆయన నీ కొరకు తన చేతులను బాధపరుచుకున్నాడు. ఆయన నీ పాపము కొరకు తన చేతులను శ్రమ పెట్టుకున్నాడు. అన్నిట్లలో, మన అవయములన్నిట్లలో ముందుండేటువంటిది అవయవం ఏంటంటే అంటే ముందు పరిగెత్తేది చేతే. తొందరగా ఇట్లా తీసేస్తాం. అన్నిటికీ చేతులతోనే, చేతులు కాళ్ళే కదా. అందుకని ప్రభు నందు ప్రేమన దోంబిడ్లారా, ఇంకా చాలా విషయాలు, అందుకే నేను ఈ వారం అంతట్లో దీన్ని బోధిస్తారని చెప్పాను. జాగ్రత్తగా గమనించండి. రోజున క్రీస్తు మన కొరకు బాధపడ్డాడు, మన కొరకు శ్రమ పడ్డాడు. మన చేతుల ద్వారా చేసిన పాపభూష్టమైన కార్యాలకు ఆయన చేతులను బంధించి ఆయన చేతులలో మేకులు దిగగొట్టబడి ఉన్నవి. ఆ రీతిగా నీ చేతుల దోషమునకై ఆయన చేతులకు శిక్ష పడిందని జ్ఞాపకము చేసుకొని ఇక నుండి మన చేతులను ప్రభు కొరకు ఉపయోగించుదాం. దేవుని స్తుతించడానికి, చేతులెత్తి ఆరాధించడానికి, చక్కగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని స్మరించడానికి, ఇదిగో దేవుని కొరకు గుప్పిలు విప్పడానికి, ఇదిగో దేవుని కొరకు నమ్మకముగా పరిచర్య చేయడానికి మన చేతులను ఉపయోగించిన వారమై మన అవయములన్నిటినీ పరిశుద్ధపరుచుకొని నీతియుక్తంగా జీవించుటకు తీర్మానము చేసుకొని దేవుని కొరకు నమ్మకముగా జీవించుదాం. అట్టి కృపను దేవుడు మీ అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. రేపటి దినమున ఆర్ పాపన్న గారు ప్రార్థన చేయవలసి ఉన్నది. ఈరోజు చేశారు. మరి సామెలయ్య వస్తే వారు స్థానంలో చేస్తారు. ఎన్ సంతోషమ్మ గారు ప్రార్థన చేయవలసి ఉన్నది. ఆర్ సంజీవ బైబిల్ పఠనం సకాలంలో రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అందరము లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. దయగలిగిన మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువా, ఈ 40 రోజుల మా ప్రభువా మరిదిగో ఉదయకాల ఈ లెంటు ఆరాధనలను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధిలో గడిపి వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్న ప్రజలందరినీ కూడా దీవించండి. వారి హృదయ వాంఛలను ఎరిగిన దేవుడవు. వారి ఆలోచనలన్నీ సఫలము చేయండి, ఉద్దేశములన్నీ సఫలము చేయండి. ప్రతి ఇబ్బందిని తొలగించండి. ఆటంకాలు, అవరోధాలు, శోధనలను మీరు దూరపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబంలో నెమ్మది, సంతోషము, సమాధానము, దీర్ఘాయువు, క్షేమమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. చేరవలసిన ప్రజలందరినీ దీవించండి. మీరు మా కొరకు శ్రమ పడ్డారని గుర్తించాలి. నువ్వు మా కొరకు శ్రమ పడినావని, బాధపడ్డావని గుర్తించి ఇదిగో మా ప్రభువులో భాగంగా మా చేతుల ద్వారా చేసిన పాపమునకై, మా వేళ్ల ద్వారా చేసిన దోషమునకై, మా యొక్క అపవిత్రత కొరకై, మా చేతుల అపవిత్రత కొరకై నీ చేతులు బంధించబడి ఉన్నవి, నీ చేతుల్లో మేకలు దిగొట్టబడి ఉన్నవి. మా కొరకు మీరు మరణించాలని ఆత్మీయ సత్యాన్ని గుర్తెరిగి
మా ప్రభువా, చేతులెత్తి ప్రార్థించే వారిగా, వారి చేతులకు కలిగిన అపవిత్రతను కడుక్కునే వారిగా, నీ రక్తము చేత వారి చేతులు శుభ్రపరుచుకొని నీ కొరకు జీవితాంతం వరకు నమ్మకముగా జీవించే వారిగా సిద్ధపరచుమని ప్రార్థిస్తూ ఉన్నాం. విన్న మాటలు వ్యర్థము కాకుండా, అపవాది ఎత్తుకుపోకుండా వారి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయమని, ప్రతి హృదయము మంచి నేలవల సిద్ధపరచుమని ప్రార్థిస్తూ ఉన్నాం. చేరవచ్చిన నీ ప్రియ ప్రజలందరినీ దీవించి వారి ఉద్దేశములను నెరవేర్చి వెలుచిన ప్రయాణములను తలపెట్టిన కార్యములను చేతుల కష్టార్థములను దీవించుమని, పగలు ఎండదపైనను రాత్రి వెడదపైనను ఏ అపాయమును కలగకుండా సంరక్షించుమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రభువా, మందిరం వెనకాల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కావలసిన ఆర్థిక వనరులు సమకూర్చండి. ప్రతి మా ప్రభు ఆటంకమును దూరపరిచి కావలసిన సమృద్ధి అయిన ధనమును మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రభువా, మరి ఇంకా నీ ప్రియ ప్రజల యొక్క అవసరతలు ఏవైతే ఉన్నాయో యేసు నామమున తీర్చి ప్రతి అక్కర్లు తీర్చి ముందుకు నడిపించమని, దినమంతా నీ కృపాశిస్సులు తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. చదువుతున్న విద్యార్థులను దీవించి వారి చదువులో తోడుగా ఉండి మరి ఎగ్జామ్స్ కొరకే సిద్ధపడుచున్న వారికి మంచి జ్ఞానమును, ఆలోచనలను, జ్ఞాపక శక్తిని అనుగ్రహించి చక్కగా ఎగ్జామ్స్ రాసి ఉత్తీర్ణులవుట కృప చూపించి నడిపించమని ఈ రీతిగా ప్రతి వారిని దీవిస్తూ మా ప్రభువా వారి యొక్క సమస్తమును ఆశీర్వదిస్తూ వెలుచుండగా వారి మా ప్రభు నడుకల్లో ఈ రోజున వారి తలంచినటువంటి చేసినటువంటి ప్రతి పనిపాట్లలో ప్రతి చర్యల్లో తోడుగా ఉండి పాపమునకు దూరముగా నీకు దగ్గరగా నీ సన్నిధానమును ఆశ్రయించు వారిగా వారిని సిద్ధపరిచి నడిపించగలరని పరిచర్యలో పాలు పొందిన పిల్లలందరినీ దీవిస్తూ ఆశీర్వదిస్తూ నాజరేయుడైన యేసుక్రీస్తు దివ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. పరలోకమందున మా తండ్రి, నామ పరిశుద్ధపరచబడు గాక, రాజ్యమొచ్చును గాక, నీ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక. మానవుని ఆహారాన్ని మాకు దయచేయము, మాట క్షమించిన ప్రకారం నిర్మాణం క్షమించము, మమ్మల్ని శోధనలకు తేకాకుడు తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరములు విన్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మిక నిండి సహవాసము, కృపా, కాపుదల, సంరక్షణ, ఆయన ఆరోగ్యములు, శాంతి, సమాధానములు చెరడు మీకు ఎల్లరకు, వ్యక్తిగత జీవితాలకు, మీ కుటుంబాలకు చేసిన ప్రార్థనలకు ప్రతిఫలమును, అదే విధముగా దినమంతట్లో చేస్తున్న పనిపాడులకు, వెలుచున్న ప్రయాణములకు, తలపెట్టిన కార్యములకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలముతో నడిపించును గాక. ఆమేన్.